అమెరికాలో చదువుకుంటున్న భారతదేశ విదేశీ విద్యార్థులకు ఆయా విశ్వవిద్యాలయాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. అకాడమిక్ విరామంలో ప్రస్తుతం యుఎస్ బయట ఉన్న ఎఫ్జే వీసాదారులు సెప్టెంబర్ 15 లోపే అమెరికాకు తిరిగి రావాలని కొలంబియా వంటి ప్రముఖ యూనివర్సిటీలు సూచించాయి. కొత్త వలస విధానం ప్రయోజనాలు పొందాలంటే ఈ గడువులోగా రావడం తప్పనిసరి అని స్పష్టం చేశాయి. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ డిఎస్ విధానానికి స్వస్తి పలుకుతూ సవరించిన ఫైనల్ రూల్ను అమల్లోకి తెస్తున్నట్టమే దీనికి ప్రధాన కారణం. సెప్టెంబర్ 15 నుంచి అమలు కానున్న ఈ నిబంధన ప్రకారం F1 విద్యార్థులు, J1 ఎక్స్చేంజ్ విజిటర్లు, ఐ వీసా జర్నలిస్టులు అమెరికాలో గరిష్టంగా కేవలం 4 ఏళ్లు మాత్రమే ఉండేందుకు అనుమతి లభిస్తుంది. అంతేకాక కోర్సు పూర్తయ్యాక ఇచ్చే గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు. సెప్టెంబర్ 15కు ముందు డిఎస్ హోదాలో ఉన్న విద్యార్థులు తమ I-20 ఫారం ప్రకారం కోర్సు లేదా ఓపీటీ పూర్తయ్యే వరకు కొనసాగవచ్చు. అయితే దీనికి కూడా గరిష్టంగా 4 ఏళ్ల పరిమితి వర్తిస్తుంది. అమెరికా నిర్ణయం లక్షల మంది భారతీయ విద్యార్థులు ఆందోళన రేకెత్తిస్తోంది. బ్యాచిలర్స్ కోర్సులకు 52 నెలలు, పీహెచ్డీలకు 5.7 ఏళ్ల సమయం పడుతుందని, 4 ఏళ్ల గడువు నిబంధనల వల్ల విద్యార్థులు, పరిశోధకులు సగంలోనే కోర్సులను వదిలేయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.